ఇప్పుడు మీరందరూ కూడా వారు భౌతికంగా ఉన్నప్పుడు చక్కగా కలిశారు. మీరు ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నారు కదండి. ఎంతోమందికి అప్పుడు తెలియకపోవచ్చు వారి గురించి. కానీ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మరి వారి నుంచి ఆ శక్తిని గ్రహించాలి, వారి నుంచి తీసుకోవాలంటే ఇప్పుడున్న వాళ్ళకి మార్గం ఏంటి గురుగారు? అంటే ఇప్పుడు వారందరూ చెప్తున్నారు. ఇప్పుడు మనం విశ్వపతి గురువు గారి పుస్తకాలు చదివినా కూడా అనేక విషయాల్లో వారు ఏం చెప్తున్నారంటే ఆ ఋషి సంపద ఇక్కడ యథాస్థితిలో ఇక్కడ అది భౌతికంగా లేకపోయినా మన మధ్య ఎప్పుడు ఆ ఎనర్జీ ఉంటూనే ఉంటుంది. అది జన్మలకి 8 జన్మలైనా మనం నమ్ముకున్న గురు కాపాడతాడమ్మా. మనం అనుకుంటాం ఈ జన్మ అనే కాదు, ఎన్ని జన్మల్లో ఈ సోలు ట్రావెల్. ఇప్పుడు మనం ఈ జన్మలో ఒక గురువుని కలుస్తున్నాము, శివానందమూర్తి గారు గురుగారు సద్గురు. ఈ గురువులందరూ కూడా చాలామంది ఎన్నో లోకాల నుంచి ప్రత్యేకంగా కార్యనిమిత్తం వస్తారు. కొంతకాలం కాటి ఈ భూమి మీద నడియాడి వెళ్ళిపోతారు. మనం ఒక రమణ మహర్షి కానీ అలా వచ్చిన వాళ్ళందరూ అనమాట. సో వచ్చినప్పుడు వాళ్ళకి భౌతిక రూపం తీసుకోవడంతో ఒక టైం ఫ్రేము అవన్నీ ఉంటాయి. కానీ ఆ ఎనర్జీ ఫామ్ మాత్రం అది అలాగే ఉంటుంది. సో ఎవరినైతే వాళ్ళందరూ వాళ్ళు నమ్ముకుని మంచి మార్గంలో వెళుతూ ఉన్నవారిలో ఈ ఫామ్ అనేది లేకపోయినా ఈ రోజున వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ జన్మకే కాదు, ఎన్నో జన్మల్లో గైడెన్స్ వస్తూ ఉంటుంది ఆ గురువు నుంచి మనకి. అందులో చూడం మనము కొంతమంది ఎక్కడెక్కడో ఇళ్లలో పుట్టి ఏమి చుట్టుపక్కల పెద్దగా చదువు ఇది లేకపోయినా మంచి జ్ఞానంతో ముందుకు వస్తారు వీళ్ళు. ఎందుకు? ఇంతకుముందు జన్మల్లో వీళ్ళు ఎవరో గురువుని ఆశ్రయించున్నారు. ఆ గురువు యొక్క కరుణా కటాక్షాలు వీరి మీద ఇప్పటికీ పడుతూ వీళ్ళు జన్మతః ఎక్కడన్నా ఉండనివ్వండి, ఏ బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండండి, మనం అనుకుంటాం ఇదేమిటి ఇలా అవుతున్న వాళ్ళు ఎంతో జ్ఞానంతో ఉన్న వాళ్ళని చూస్తాం కదా మనం. ఇప్పుడు మామూలుగా అందరూ అనుకునేది ఏమిటి, ఏదో పెద్ద పెద్ద గురువుల మధ్య లేకపోతే ఆధ్యాత్మికంగా ఆలయాలు ఇట్లా ఉన్న వాళ్ళకే రావాలని అని అనుకుంటాం. కాకుండా ఒక్కోసారి కొంతమంది ఇంకా చూస్తాం కదా, ఎందుకది ఇంతకుముందు జన్మల నుంచి వాళ్ళు గురువుని ఆశ్రయించి ఉంటే ఆ గురువు ప్రభావం ఇప్పటికీ ఉంది. ఆ ప్రభావంతో ఈ మనిషి ఇంత ఉన్నత స్థాయిలో ఆలోచిస్తున్నాడు కదా. వాళ్ళ ఆలోచన, వాళ్ళు చేసే పనులు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని చూస్తాం మనం. అదేంటి, ఇంతకుముందు జన్మల నుంచి సో ఫిజికల్గా మన మధ్య లేకపోయినా ఎప్పుడూ వాటి కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి అండ్ మనల్ని కాపాడుతుంటాయి. ఇందాక ఆయన అన్నట్టు అన్నిట్లోనూ వాళ్ళ నీడ మన వెనకాల నుండి మన అలా కాపాడుతూనే ఉంటుంది తప్పకుండా. ఆ గురువుని ఒకవేళ ఇవాళ ఎవరైనా సరే, నేను కలవలేకపోయాను, ఆ గురువు ఆయన నిర్ణయం ప్రకారంగా వచ్చారు, ఆయన నిర్ణయం ప్రకారంగా వెళ్ళిపోయారు. కానీ ఇవాళ ఉన్న వర్తమాన కాలంలో ఎవరైనా నేను ఆయన్నే గురువుగా స్వీకరించాను, మీరే నా గురువు అని నేను మనసులో ప్రతిష్ఠించుకుని ఆయన బోధలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా ఆయన మార్గదర్శనం లభిస్తుందని కూడా మనకి ఇవాళ సాంప్రదాయం చెప్తోంది. కాబట్టి ఇవాళ శ్రీకృష్ణ పరమాత్ముడు మన దగ్గర లేడు, రామచంద్రుడు మన దగ్గర లేడు, వారు ఇందాక చెప్పినట్టుగా ఉటంకించినట్టు రమణ మహర్షి గారు ఇవాళ మన మధ్యలో లేరు. కానీ ఈ గురువులందరి యొక్క అపారమైన తపోశక్తి ఎంత గొప్పదంటే, ఇవాళ ఎవరైనా వెళ్ళి అక్కడ వారు ఎదురుకుండా కూర్చుని మిమ్మల్ని నేను గురువుగా స్వీకరిస్తున్నాను, నన్ను మీరు నడిపించాలి అని ఒక స్వచ్ఛమైన భావంతో వాళ్ళు ప్రకటించుకుంటే మనస్సులో బహుశా ఆ గురువు మళ్ళా వారిని చక్కగా పంపిస్తారు. ఆ గురువులు ఎప్పుడు దే సెండ్ ఏ మెసేజ్ టు ది సోల్, మనకి చక్కగా పంపించేస్తారు, మన సన్మార్గంలో తీసుకెళ్ళిపోతారు. ఆ సోల్కి మనకు వచ్చేస్తుంది మెసేజ్ ఆయన దగ్గర నుంచి. మనం ఆ ప్రదేశంలో వెళ్ళి కూర్చున్నా చాలు, అంతే చక్కగా. అంత అద్భుతమైన గురు పరంపర ఇది మన భారతదేశం యొక్క అదృష్టం. తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ఇది గురు పరంపర. అలాగ మనకి అణువణువున ఈ భారతదేశంలో గురువులు ఉద్భవించారు కదా. మనకి తెలుసు, మనకి తెలియకుండా అనేక మంది గురువులు మన చుట్టూతో ఉన్నారు, తెలిసి కొంతమంది గురువులు ఉన్నారు. వారందరూ నడియాడిన ప్రాంతమే ఇదంతా కూడా. ఇంతకుముందు కాలంలో అనుకునేవాళ్ళం కదా, అవధూతలు అని చెప్పి ఊళ్ళల్లో ఎంత మహానుభావులు, ప్రపంచం పట్టకుండా కూర్చున్నాం. ఎంతమంది అవధూతలు సంచరించిన ప్రదేశం మన భారతదేశం అంతా, మహానుభావులు. కాబట్టి మనం గురువుని కలవలేదు, నాకు ఆ గురువు తటస్థించలేదు, లేదా కనిపించిన వాడితోనే నేను సంతృప్తి పడతాను అని అరకొర జ్ఞానంతో తన ప్రవర్తనలో కొన్ని లోపాలు కనిపిస్తున్నా కూడా దాన్ని విస్మరిస్తూ అలాంటి గురువుల వెనకాల మనం పడవలసిన అవసరం లేదు. మన సాంప్రదాయంలో, మన సంస్కృతిలో, మన పరంపర మనం చూస్తున్నాం.
కొన్ని వేల మంది వారి జీవితానంతా కూడా త్యాగం చేసి చాలా చాలా విశాలమైన దృక్పథంతో జీవించిన వారి జీవితాలు మనకు తెలుసు. కాబట్టి అలాంటి వారిని మనం మనసులో ప్రతిష్ఠించుకుని ఈ విధంగా ఆధునికమైన గురు శబ్దానికే కళంకంగా మారుతున్న వాళ్ళనే మనం స్వీకరించాలేమో అని కూడా బహుశా మనం తాపత్రయపడవలసిన అవసరం లేదని బహుశా వారు చెప్తున్న దాంట్లో మనకు అర్థమవుతున్నది. ఇవాళ కలియుగ ప్రభావం వల్ల ఏ విధంగా శిష్యుల్లో మార్పులు వస్తున్నాయో గురువులుగా చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా కొంత అలాంటి లోపాలు కనిపిస్తున్నప్పుడు దానితో మనం సంతృప్తి పడి ఇదే బహుశా కలియుగంలో మనకి ఈ స్టాండర్డే మనకు దొరుకుతుందేమో అని భావించవలసిన అవసరం లేదు. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఎందుకంటే మన గురు పరంపర చాలా మహోన్నతమైంది. సో కాలంతో పాటు ఇప్పుడున్న మీరు అన్నట్టు కలిమాయ అనేది అందరినీ ప్రభావితం చేస్తున్నట్టు కొంతమంది గురు మార్గంలోనో గురు స్థానాల్లో ఉన్న వాళ్ళని కూడా కొంత ఇందాక నేను అన్నానే అటువంటి వాళ్ళు కూడా సంయమనం కోల్పోతున్నారు అని ఇలా ఉన్నారు కదా అని మనము అసలు ఈ మార్గాన్ని మనం ఆశ్రయించడం అనుకోకూడదు. మన మనస్సు పూర్తి కేంద్రీకరించి వాళ్ళని వేడుకుంటే వాళ్ళ అనుగ్రహం అలా ఉంటుంది. వాళ్ళు అలా వచ్చి పక్కన కూర్చుంటారు చక్కగా. మనకి అసలు మనకి ఆ ఫీల్ అవుతాం కూడా అనమాట. ఆ గురువు మన పక్కనే ఉన్నాడు అనే ఆ ఫీల్ కూడా మనకు వస్తుంది. మనకి ఆ సోల్కి మన సోల్కి తెలుస్తుంది కూడా తెలుస్తుంది. నేను ఈ ప్రశ్న ఎందుకన్నా అడిగానంటే అండి, చాలామంది గురువులు వాళ్ళు ఉన్నప్పుడు కానీ మరొకటి ఉన్నప్పుడు కానీ వారు ఆ సమయంలో గుర్తించలేక వారు దేహాన్ని నిష్క్రమించిన తర్వాత అయ్యో మనం లేదని. కానీ ఇప్పుడు మీరు మా మధ్యలో ఉన్నారు, మీరు ఎన్నో జన్మలను దర్శించారు, మీరు గత జన్మలన్నీ దర్శించారు, మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు అనే విషయాలని అవన్నీ కూడా మనకు తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఉన్నప్పుడు మీ దర్శనం చేసుకుని మీ ద్వారా జ్ఞానం తీసుకుంటే వాళ్ళు రేపొద్దున్న రోజున అయ్యోను మనం లేవే అన్నట్టు అని కాకుండా, ఎందుకంటే ఎంతోమంది ఈ మధ్యకాలంలో భగవంతుడి దయతో గురువులుగా కనిపిస్తున్నారు, మనకు వస్తున్నారు, వాళ్ళు జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇలాంటి వారిని అందరినీ కూడా, ఎందుకంటే ఎక్కడో పైనుంచే రావాలి గురువులు అంటే ఒక స్టేజ్లో ఉంటారేమో అన్నట్టు కాకుండా, అందుకని ఏంటంటే నేను అనేది ఏంటంటే మా ప్రేక్షకులందరికీ ఇప్పుడు విశ్వపతి గారు మనతో పాటు మన మధ్యలోనే ఉన్నారు, కానీ వారి యొక్క ప్రభ వారి యొక్క శక్తి మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు గ్రహించగలుగుతారు. తర్వాత కాలంలో అయ్యో మన విశ్వపతి గారు మనకు చెప్పారు, మనం చూడలేకపోయాము లేదా ఇంకోటి అని కాదు. ఎందుకంటే ఒక అద్భుతమైన పరంపర, గురు పరంపరలో మనం ఈ రోజున వారితో పాటు ట్రావెల్ చేస్తూ వారు చెప్పిన ఎన్నో విషయాలు మనం వింటున్నాం. చాలామంది ఉన్నారు అయ్యో మహానుభావులు, ఎంతో మహానుభావులు ఇప్పటికీ అసలు బయటకు కనపడకుండా ఈ మాత్రం ఉన్నవాళ్ళు ఎన్నో ఊళ్ళల్లో ఎన్నో చోట్ల ఉన్నారు. మన భారతదేశం చాలా మహోన్నతమైనది. అసలు ఎన్ని క్షేత్రాలు, మనకు తెలిసిన క్షేత్రాలు కొన్ని మనమే అనుకుంటాం, ఏదో తిరుపతి శ్రీరంగం ఇలా లేకపోతే ఇంకా కొన్ని క్షేత్రాలు చెప్పుకుంటాం. కానీ అసలు ప్రతి ఊర్లోనూ అద్భుతమైన క్షేత్రాలు ఉన్న ప్రదేశాలు ఇవన్నీ. ఏంటి ఒకనొక కాలంలో మనకి కొన్ని లక్షల ఆలయాలు ఉండే దేశం ఇది. ఆలయాలు అంటే మామూలుగా మనుషులు ప్రతిష్ఠించడం కూడా కాదు. ఇప్పుడు ఆలయం అంటే మనం ప్రతిష్ఠిస్తున్నాం. ఇక్కడున్న ఆలయాలు ఏంటి, ఈ నేల మీద ఈ పవిత్ర భూమి మీద ఉన్న ఆలయాలు సాక్షాత్తు దేవతలు ప్రతిష్ఠించినవి, సిద్ధులు ప్రతిష్ఠించినవి, స్వయం వ్యక్తమైనవి. అటువంటి ఆలయాలు అనేవి కొన్ని లక్షల్లో ఉన్న ప్రదేశం ఇది. అందుకని ఇంత కాపాడబడుతోంది. ఇప్పటికీ ఎన్నో విధాలు మీరు చూడండి, ప్రపంచంలో ఎన్నో దేశాలతో చూస్తే ఈ దేశం ఎన్ని ఆటుపోట్లకు గురి అయినా కూడా ఇది మాత్రం భారతదేశం ఎప్పటికీ కాపాడబడుతూనే ఉంటుంది. ఎందుకో ఇక్కడ అటువంటి దేవతలు, అటువంటి సిద్ధులు, అటువంటి గురువులు నిత్యం సంచరించే ప్రదేశం. కాలానుగుణంగా ఏంటంటే ఇంతకుముందు కాలంలో బాహ్యంగా రాగలిగి ఉండేవాడు 400 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కాలానుగుణ పరిస్థితులు బట్టి అంతటి మహానుభావులు ఉన్నప్పటికీ బయటికి రావట్లేదు వాళ్ళు, కానీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అసలు భగవంతుడే ఈ ఏర్పాటు చేస్తాడు. భగవంతునైనా ఎప్పుడూ కూడా ఈ భూమి మీద రకరకాల జాగ్రఫికల్ లొకేషన్స్లో ఒక 400-500 మందిని గురువులను పిలుస్తాడు ఎప్పుడూ కూడా. వాళ్ళు ఈ ప్రపంచాన్ని అలా కాపాడుతుంటారు. ఇప్పుడు లేకపోతే నేను చెప్తాను చూడండి, మనం ఇప్పుడు 5125 సంవత్సరంలో ఉన్నాం కదా. కలియుగం ఇప్పుడే ప్రారంభమైంది. కలియుగాంతం అనేది ఇంకా లక్షల సంవత్సరాలు, 4,32,000 సంవత్సరాల్లో మనం ఇక్కడ ఉన్నాం. సో అప్పటిదాకా ఇది రక్షింపబడాలి, సర్వనాశనం కాకుండా అంటే ఈ గురువులు ఎన్నో రూపాల్లో, అంటే ఒక ప్రవచనం చెప్పచ్చు, వాళ్ళ ఊరికి mere ఫిజికల్ ప్రెజెన్స్ అంట. నేను వాళ్ళు ఉన్నందువల్లే చుట్టూతో కొన్ని వేల కిలోమీటర్లలో ఆ ధర్మం అనేది రక్షింపబడుతూ ఉంటున్నట్లాగా. అంటే ధర్మం రక్షింపబడేటువంటి సర్వనాశనం కానికుండా, అసలేంటి కాలధర్మం ప్రకారం ధర్మం తగ్గుతూ దానివల్ల అనారచకలు జరుగుతున్నా
సర్వనాశనానికి దారితీయదు. కాకుండా వీళ్ళు కాపాడుతూ వీళ్ళు ఏం చేస్తారు, మంచి పరంపరలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు, మీరు ఇలా ఉన్న వాళ్ళకి వాళ్ళు మెసేజెస్ పంపిస్తారన్నమాట. సో మనకు తెలియకుండానే మనం చూడండి, మనం ఒకసారి తెలవద్దామని మనకి ఏదో ఆలోచన వస్తుంది, అయ్యో ఇక్కడికి వెళ్ళాలి, ఇదేదో పని చేయాలి అని స్ఫురణలోకి వస్తుందంటే అవే నాకు స్ఫురించింది అని మన వాళ్ళు చెప్తుంటారు. ఎందుకు నాకు ఉన్నటువంటి స్ఫురించిందంటే అక్కడికి వెళ్ళాలని. ఎందుకు స్ఫురిస్తుందంటే ఈ మహానుభావుడు హీల్ సెండ్ ఏ మెసేజ్ టు ది సోల్స్, ఆయన ఈ పని చెయ్యి, ఇది ఇలా చెయ్యి అని. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా రారు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ ద్వారా ఈ ధర్మం రక్షింపబడుతూ ఉంటుంది. వెంటనే మనం ఆ కార్యక్రమాలు దిగిపోతాం, ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది వాళ్ళు ఏంటి, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఉన్నదే ఇది, ఈ ధర్మం రక్షింపబడడం కోసం. సో ఇలా అక్కడక్కడక్కడక్కడ మహానుభావులు చాలామంది ఉన్నారు. ఏంటి అసలు అన్నిటినీ గలవారు అన్నమాట. ఎంతో ముందు కానీ వెనక కానీ కొన్ని లక్షల సంవత్సరాల పాటు దర్శింపగలిగేవారు, రక్షించేవాళ్ళు. భారతదేశమనే కాదు, ఎన్నో దేశాల్లో ఎన్నో కులమతాల్లో పుడుతున్నా వాళ్ళు మామూలు ఉద్యోగాలు చేస్తుండొచ్చు, మామూలుగా సంచరిస్తుండొచ్చు, వాళ్ళ మతం ప్రకారం వాళ్ళు నాలుగు మంచి మాటలు చెప్తుండొచ్చు. కానీ యాజ్ ఎ సోల్ చాలా హైలీ ఎలివేటెడ్ సోల్స్ అనమాట. వాళ్ళు ఎప్పుడు రక్షిస్తుంటారు ఇలాగ మనకి.